10 రోజుల కాల వ్యవధిలోనే, ఇదిగో ఒక్క రోజు కాల వ్యవధిలోనే ప్రజలు ఏం చేస్తూ ఉన్నారని గనక ఆలోచన చేసినట్లయితే సమర్పణను మర్చిపోతూ ఉన్నారు, వారి కమిట్మెంట్ని విడిచిపెడతా ఉన్నారు. ఇదిగో దేవునితో చేసిన నిబంధనని కాళ్ళ కింద వేసి తొక్కుతూ మాకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది ఇర్మియా ద్వారా దేవుని పిల్లలతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధానములో అంత్యకాలములో నీవు ఉండాలంటే, దేవుడు నీతో పాటు ఉండాలంటే, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించాలంటే నువ్వు సమర్పణను విడిచిపెట్టడానికి వీలులేదు, సమర్పణను మర్చిపోవడానికి వీల్లేదు. చాలామందికి ఒంటరితనములో సమర్పణ గల్లంత అయిపోద్ది, ఊరి దాటితే సమర్పణ గల్లంత అయిపోద్ది. నలుగురిలో బాగానే ఉంటారు, నలుగురిలో హ్యాపీ ఉంటారు, నలుగురిలో ప్రైజ్ ది లార్డ్ అంటారు, కానీ ఒంటరితనంలో సమర్పణ ఏమైపోద్ది చెప్పండి? గల్లంత అయిపోద్ది. ఇదిగో సాతాను ప్రతిసారి నీ బలహీనతల మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, నీ బలహీనతల మీద నిన్ను కొట్టి నిన్ను విరగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. టైటానిక్ వాడు ఎంత పెద్దదండి? చాలా పెద్దది. దానికి బలహీనత ఎంతో తెలుసా? 3 అంగుళాల గీత అంట. ఈ 3 అంగుళాల గీత మీదే కొట్టింది ఐసు కొండ, 2గా ఏమైపోయిందో తెలుసా? విరిగిపోయింది. సాతాను ఇదే చేస్తాడు. దేవుడు నీతో పాటు నడవాలనుకుంటున్నప్పుడు, దేవుడు నీతో పాటు ఉండాలనుకుంటా ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఫలింప చేయాలని ఆశపడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీతో పాటు నడవాలని ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు సాతాను నీ బలహీనతల మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, నీ బలహీనతల ద్వారా నిన్ను కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? సమర్పణను విడిచిపెట్టడానికి వీరులేదు.